పెళ్ళిగాని అమ్మాయిలకి 10th చదివినా 6 ఏళ్ళు తెచ్చుకోండి, ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా 6 ఏళ్ళు 10 ఏళ్ళన్నా తెచ్చుకొని బతకండి. మీ కడుపు కోసం అన్నం తెచ్చుకొని తినండి. అంతేగాని భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. భర్తకి నువ్వు ఉపయోగం, పిల్లలకి నీ వల్ల ఉపయోగం, భర్తకి నీ వల్ల ఉపయోగం తప్ప వాళ్ళ వల్ల నీకు ఉపయోగం ఏమి ఉండదు, రూపాయి కూడా ఉండదు. మెయిన్ ఏంటంటే నువ్వు ఎంత చదివినా సరే, చదవపోయినా రోజుకు 200-300 సంపాదించుకో. అంతే తప్ప పెళ్ళి, లవరు, మొగుడు అని ఎప్పుడు ఆలోచించమాకండి ఆడపిల్లలు. మీరు మీ సంపాదన ముందు మీ బట్టలు కానీ, తిండికి కానీ, మన బ్యూటీకి కానీ, మన ఏమంటారు బట్టలు కొంటాం, ఫోన్ ఛార్జింగో లేకపోతే యాక్సెసరీస్ ఉంటాయి కదా, బ్యూటీ ప్రొడక్ట్స్, వాటన్నిటికీ ముందు మనం ఎర్న్ చేసుకున్నాకే చేయండి తప్ప అంటే ఓపెన్గా ఒకటైతే ఆడదే పిల్లలు కనాలి అనేది ఒకటి ఉంది కదా మన సమాజంలో. దాన్ని మార్చడానికన్నా కనీసం అదొకటి మార్చిపోయినా 9 అయితే మార్చగలం మనం. అంటే మన సంపాదన, మన బట్టలు, మన తిండి, మనకి ఇష్టపడే వాళ్ళకి 1 రూపాయి అట్లా అనమాట. అట్లా బతకమని నేను లేడీస్కి అయితే సజెషన్ చేస్తాను. అది